ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి 1వ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా కూడా భర్తకి అపారమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈసారి 2025 సంవత్సరం బుధవారం విధియ తిథితో ప్రారంభం అవబోతుంది. అనగా జనవరి 1 బుధవారం వచ్చింది కనుక ఈ సంవత్సరం విధియ తిథితో ప్రారంభం అవడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కొత్త సంవత్సరం విధియ తిథితో ప్రారంభం అవ్వడం అనేది చాలా మంచిది అని పెద్దలు అంటున్నారు. నిజానికి కొత్త సంవత్సరం అనేది మన పండుగ కాదు. కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలన్నీ కూడా మనం సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. దానిలో ఎటువంటి తప్పు అయితే లేదు. న్యూ ఇయర్ ఇది తిథితో ప్రారంభం అయింది కాబట్టి చాలా మంచి తిథి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్సాహం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత అద్భుతంగా ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. 2020కి బాయ్ చెప్పి 2025కి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి జనవరి 1 బుధవారం ఇదియ తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు. అంటే అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, డబ్బు పరంగా బాగా సమస్యలు కూడా వస్తాయి. జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రధానమైనది వాటిలో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయ శక్తి లేదు. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు వల్లనే సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు 2025 సంవత్సరంలో రాకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవాలి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఆడవారు జనవరి 1న ఈ రంగు చీర కట్టుకున్న, ఈ రంగు దుస్తులు వేసుకున్న సంవత్సరం అంతా కూడా భర్తకు అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అలాగే రాజయోగం కూడా పడుతుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి సంబంధించిన ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి జనవరి 1 బుధవారం రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే అంతకన్నా ముందుగా ఒక చిన్న చీర కథను కూడా తెలుసుకుందాం. ఒకసారి ఒక మహిమగల స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరి పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టడం మర్చిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు తిలకరిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తూ ఉంది. అయితే అక్కడ వేదికకు దూరంగా ఉన్న ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంటుంది. తల్లి వడిలో కూర్చుని ఉన్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను ప్రత్యేకంగా చూస్తుంది. చూడడంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది. తల్లి తన కూతుర్ని ఎంతో బుజ్జగించింది, అలాగే మందలించింది. అయినా సరే ఆ కూతురు వినడం లేదు. అలా అడిగితే అమ్మవారు కోపపడుతుంది అని, మంచి పిల్ల కదా ఇలా మారం చేయకూడదు అని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల మాత్రం తల్లి మాటలు మాత్రం ఏమి వినిపించుకోవడం లేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏయో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించింది. ఆ మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నిండా వచ్చే నీరును తుడిచి చిన్న చేతులు నమస్కారం ముద్రతో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పేసాగింది ఆ తల్లి. ఆ శ్లోకాలను వింటూ అమ్మను అమ్మవారిను ప్రత్యేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు. పూజ ముగిసిపోయాక స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ కూడా తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ తల్లి పిల్ల తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది. కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడం మానేశారు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు.
అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగుడిలోనికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టు చీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తర్వాత తీర్థ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి ఆశ్చర్యపోయింది. ఎక్కడో దూరాన ఒక మూల కూర్చొని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు. తల్లి, పిల్లల దైవం స్వరూపులు. ఏది అడగాలో ఏది అడగకూడదో వారికి ఎలా తెలుస్తుంది? భగవంతుడి సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళ కోసమే అని పిల్లలు అనుకుంటారు. పిల్ల మీద నువ్వు ఎప్పుడు కూడా కోపపడవద్దు. నువ్వు కన్న తల్లివే మాత్రమే కానీ ఈ అమ్మవారు అందరికీ నిజమైన తల్లి అని అన్నారు. ఆ మాటలు విన్న తల్లి పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామివారి ఆశీస్సు అందుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరి అమ్మవారిని వచ్చింది అని, ఆవిడదే ఇవ్వడానికి నేను ఎవరిని అని, అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేశాను అని అన్నారు. ఇక వీడియోలోకి వస్తే, కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే జనవరి 1న సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తూ ఉంటుందని నమ్మకం కూడా. జనవరి 1 బుధవారం రోజున కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కానీ, ఆరెంజ్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే చీరలను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అలాగే దీర్ఘ సుమంగ్లి యోగం కలుగుతుంది. భర్తకు మంచి జరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. చీరలనే కాదండి, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఏవైనా దుస్తులు వేసుకునేటప్పుడు ఆ కళలో ఉండే దుస్తులు జనవరి 1 ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి ఆడవారు అందరూ కూడా జనవరి బుధవారం రోజున రెడ్ కలర్లో కానీ, ఆరెంజ్ కలర్లో కానీ, ఎల్లో కలర్లో కానీ ఈ 3 కలర్లో, ఈ 3 రంగులలో ఉండే దుస్తులు ఏవైనా ధరించండి. ఆడవారు ఈరోజు ఈ వీడియో చెప్పిన రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు మంచి జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మంగళయోగం మీకు సిద్ధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బ్లాక్ కలర్లో కానీ, గ్రే కలర్లో కానీ, వైలెట్ కలర్లో ఉండే దుస్తులను మాత్రం అస్సలు ధరించకూడదండి. జనవరి 1న ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు వస్తాయట. అలాగే స్త్రీలు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అంటే ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పింక్ కలర్, ఈ 3 రంగుల్లో ఉండే గాజులు ఏ రంగులో ఉన్నా సరే ధరించవచ్చు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఆరెంజ్, ఎల్లో ఈ 3 రంగులు ఏదో ఒక రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరిస్తే చాలా మంచిది. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, గ్రే, వైలెట్, బ్లూ కలర్స్ తక్కువగా ఉండేటట్టు వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1 అనగా జనవరి 1వ తేదీన వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకొని జనవరి 1 బుధవారం రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రంగు కలర్ దుస్తులను ధరించి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో పాటు మంచి శుభఫలితాలను అయితే పొందండి. విన్నారు కదండి. 2025 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములన్నీ కూడా విజయాన్ని ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.